మీ పిల్లలు చదవమంటే వినట్లేదా? మీరు చెప్పిన మాటలు కూడా వినట్లేదా? అయితే మన సనాతన ధర్మంలో చెప్పిన ఈ ఒక్క శ్లోకం ఉంది. రోజు ఈ శ్లోకం చెప్తే పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుంది, పెద్దల మాట వినే సంస్కారము పెరుగుతుంది. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒకే సమస్య చెప్తున్నారు. పిల్లలు ఫోన్ చూస్తారు, గేమ్స్ ఆడుతారు, కానీ చదవమంటే వినరు. కానీ మన ధర్మంలో పిల్లలు బాగా చదవటానికి, మంచి బుద్ధి వాళ్ళకి రావటానికి ఒక గొప్ప శ్లోకం ఉంది. అదే సరస్వతీదేవికి సంబంధించిన ఒక శ్లోకం. ఈ శ్లోకం చదివిన తర్వాత ఏం చేయాలో కూడా చెబుతాను, చివరి వరకు వినండి. ఇప్పుడు ఆ శ్లోకం తెలుసుకుందాం. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షిం పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయే దేవి సామాం పాతు సరస్వతి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఒక 2 గొప్ప విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి చదవటానికి ముందు దేవుణ్ణి గుర్తుపెట్టుకొని మనం ప్రార్థించడం. రెండవది చదువు పైన మనకి గౌరవం కలగటం. పూర్వకాలంలో పిల్లలు గురుకులాల్లో చదువుకునేవారు. వాళ్ళు చదువు మొదలుపెట్టే ముందు సరస్వతీదేవికి నమస్కారం చేసి కానీ ప్రారంభించేవారు కాదు. అప్పటి గురువులు కూడా ఆ విధంగానే నేర్పించేవారు. అందుకే వాళ్ళల్లో వినయం, సంస్కారం, గురువుల మాట వినే అలవాటు స్వయంగా వారంతటా వాళ్ళకే వచ్చేవి. అందుకే తల్లిదండ్రులు ఒక చిన్న పని చేయాలి. పిల్లలతో ఉదయం దేవుడికి నమస్కారం చేయించడం అలవాటు చేయాలి. సరస్వతి శ్లోకం కూడా చెప్పించాలి. ఈ విధంగా పిల్లలకి నమస్కారం చేయించడం వల్ల, సరస్వతి శ్లోకం చెప్పడం వల్ల వారిలో భక్తిభావం కలుగుతుంది. వీలైతే ఆ శ్లోకం చెప్పిన తరువాత ఏదైనా ఒక తెల్లని పువ్వును అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. మన ధర్మం ఏం చెబుతుందంటే, విద్యా దదాతి వినయం అంటుంది. విద్య మనిషికి వినయాన్ని నేర్పిస్తుంది. ముందు విద్యాది దేవతని మనం ప్రార్థించకుండా విద్య మనకి ఏ విధంగా వస్తుంది? తరువాత వినయం మాట. కాబట్టి పిల్లలు బాగా చదవాలి అంటే, సంస్కారం రావాలి అంటే రోజు ఈ పద్ధతి వాళ్ళతో చేయించి చూడండి. కొన్ని రోజుల్లోనే వారిలో మార్పు వస్తుంది. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని ఫాలో చేయండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.